అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు సిహెచ్ నాగరాజ్ అండి. ఇది సంగివలస గ్రామం అండి. సంగివలస గ్రామంలో సర్వే నెంబర్ 25/6 మరియు 23/9 1/2 కిలోమీటర్ పొడవైన రహదారి అండి. ఇది తరతరాలుగా రహదారి అండి. ఈ రహదారి హైవే నుంచి పాండ్రంగి అంటే అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలం అయిన పాండ్రంగికి పోయే దారి అండి. ఈ దారి గుండా ఎడ్ల బండ్లు నడిచేవండి. ఈ దారి సంగివలస విలేజ్ మ్యాప్లో కార్ట్ ట్రాక్గా నమోదు చేయబడిందండి, అంటే బండి దారిగా. మరియు ఈ సంగివలస విలేజ్ మ్యాప్ 1960లో తయారు చేశారండి. ఇది గవర్నమెంట్ గజెట్లో కూడా పబ్లిష్ అయ్యిందండి. పబ్లిష్ అయ్యే ముందు అవకాశం ఇస్తారండి, ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసుకోవచ్చు అనేసి. వీళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి ఈ రహదారి మా తమదనేసి. ఆ తర్వాత అది 1960లో గవర్నమెంట్ గజెట్లో పబ్లిష్ చేయబడిందండి. మరియు 1959లో తయారు చేయబడిన సెటిల్మెంట్ ఎఫ్ఎంబిల్లో కూడా 25/6, 23/9, 23/9 రహదారిగా నమోదు చేయబడిందండి. చుక్కల గీతలతో నమోదు చేయబడిందండి. తర్వాత ఈ 25/6లో ఈ రహదారి పక్కగుండా వలంతపేట గ్రామ డ్రైనేజ్ ప్రవహిస్తుందండి, తరతరాలుగా ప్రవహిస్తుందండి. తర్వాత ఇదే దారి ఈ దారి గుండా దుర్గాలమ్మ గుడికి పోతారండి ప్రజలు. మరియు ఈ దారి గుండా ఈ దుర్గాలమ్మ గుడి పక్కనే ఒక శ్మశాన వాటిక ఉందండి. శ్మశాన వాటికి కూడా మృతదేహాల్ని ఇదే దారి గుండా తీసిపోతారండి, తరతరాలుగా తీసిపోతున్నారు జరుగుతుందండి. ఆ దోబికాన కూడా ఈ దుర్గాలమ్మ గుడి పక్కనే ఉందండి. ఈ దోబికాన కూడా రాజకీయాలు ఈ దారి గుండా పోతుంటారండి. పైగా ఇది సంగివలస వలంతపేట 2 గ్రామాలకి కనెక్టివిటీ రోడ్ అండి. ఈ దారిని కొంతకాలంగా, అంటే సుమారు ఒక 2-3 సంవత్సరాలు కొంతమంది అడ్డుకొని తమ పేరు మీద అడంగల్లో నమోదైందనేసి చెప్తూ అడ్డుకొని చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నారండి. ఈ కారణంగా ఈ తరచూ ఘర్షణలు జరుగుతున్నాయండి. ఇది గవర్నమెంట్ వారు తగు చర్య తీసుకొని. నా పేరు సిహెచ్ గంగాధర్రావు, సంగివలస గ్రామము. మా గ్రామంలో 25/6, 23/9లో తరతరాలుగా దారి ఉండేదండి. అది విలేజ్ మ్యాప్లో కూడా దారి ఉంది, ఎఫ్ఎంబిలో కూడా దారి ఉంది. ఇప్పుడు వలంతపేట గ్రామానికి పోయే మురుగునీరు కూడా అదే దారి గుండా పక్క నుంచి 4 కాలువ ఉందండి. అయితే ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇది కొంతమంది భూ కబ్జాకోరులు అడ్డుతున్నారండి. అది వాళ్ళ పేరు మీద ఎస్ఎఫ్ఐలో ఉందని చెప్తున్నారు. అయితే మేము జనవరి 20వ తారీఖున కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేశాము. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేశాము. ఇది మీకు పరిష్కరిస్తాము అని అన్నారు. కానీ ఈ వీళ్ళు దారి మధ్యగా కంచేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మా దారి నుంచి పోయి ఆ రాకపోకలన్నీ అంతరాయం కలుగుతుందండి. కావున దీన్ని పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ వారు తక్షణమే పరిష్కరిస్తారని కోరుతున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.